నా వార్తల గురించి చెప్పబోతున్నా. నా జీవితంలో ఏం జరిగాయి ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి మా డాడీ నేను పొలానికి వెళ్తాం. ఈరోజు వెళ్ళలేదు, దాని గురించి చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ హైలైట్ ఈరోజు మార్నింగ్ ఏంటంటే, ఇక్కడ ఒక అన్న అడుక్క తింటాడని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ఒక మనుషులే, వాళ్ళకు కూడా ఆస్తులు ఉన్నాయి, కానీ కొన్ని పరిస్థితుల వల్ల అడుక్క తింటారు. అదే మా రాజన్నకి ఒక దాదాపుగా 2 ఎకరాలు ఉన్నాయంట. వాళ్ళ అన్నదమ్ములకి పోతుంది. మీకు చెప్తున్నా, వాళ్ళ జీవితం అంటే వాళ్ళు సమంగా లేనిదనుకు. ఇప్పుడు నేను సరిగా లేకుంటే మా ఇంట్లో కూడా లైట్ తీసుకొని అవకాశం ఉంటుంది. ఇంకా అట్లా లైట్ తీసుకున్నట్టున్నారు రాజన్నని. ఇంకా అతను వచ్చేసి అడుక్క తింటాడు గద్వాల్ టౌన్లో, రోజు తిరుగుతుంటాడు. ఈరోజు అయితే వేరే అతనికి ఫేస్బుక్లో అతను వీడియో పెట్టాడు. ఇక్కడ నాకు సైన్ పెట్టట్లేదు మేడం, సైన్ పెట్టట్లేదు మేడం అని. డాక్టర్ మేడం ఎందుకు సైన్ పెట్టట్లేదు అంటే, అప్పుడు తెలిసింది ఏంటంటే అతని ఫోన్ నెంబరు ఇట్లా వీడియో ఫేస్బుక్లో పెట్టాడు. ఏమన్నా ఈ అన్న అడుక్క తింటాడు కదా, ఇతనికి ఎట్లా ఉంది ఫేస్బుక్ అని అనుకున్నా నేను కూడా. తర్వాత రియలైజ్ అయ్యా, అతను కూడా ఒక మనిషే కదా, అతనికి అంత పెద్ద ఆస్తిపరుడు ఏమి కాదన్నట్టు ఉన్నాడు. అతను కూడా అడుక్క తింటాడు అని చెప్పుకోవచ్చు. రాజన్న గుర్తుపట్టాడు, రాజన్న కూడా అడుక్క తింటాడు. మొత్తం నాకు అడుక్క తినేతోళ్ళే ఫ్రెండ్స్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇతని వచ్చేసి వీడియో పెట్టాడు, మేడం సైన్ పెట్టట్లేదని. మళ్ళీ ఏంటి ఏం కథ, ఏదో చెప్తున్నాడు 5 లక్షలు శాంక్షన్ చేయాలి హెల్ప్. ఇతనికి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్తున్నారు, కొద్దిగా ఆర్థికంగా సహాయం చేయాలి గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ద్వారా అని చెప్తున్నాడు. ఒక ఫ్రెండ్ని పక్కన పెట్టుకొని అతని తర్వాత నేను ఫోన్ చేసిన తర్వాత ఏమైందన్నా అంటే, ఇక్కడ ఒక మేడం సైన్ పెట్టట్లేదు, నాకు పింఛన్ రావట్లేదు అని చెప్పాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్ గురించే చెప్పాడు ఆ వీడియోలో. ఇతను కూడా వీడియోలు పెట్టాడు, నాకు సైన్ పెట్టట్లేదు మేడం అది ఇది అని పెట్టాడు. చాలా మంచిగా వాడుతున్నారని చెప్పుకోవచ్చు ఫేస్బుక్. అతను సీరియస్గా వాడితే చాలా హైలైట్ అవుతాడు. చెప్పలేము, అతని జీవితం కూడా మారచ్చు, ఒక సెలబ్రిటీ కావచ్చు. ఇంకా ఇప్పుడు చూస్తే అతని పింఛన అంటే అతని సమంగానే ఉన్నాడు. మెంటల్ ఉన్నట్టుగా ఒక 40% మెంటల్ ఉందని చెప్పాడు. మీరు ఇవన్నీ నాకైతే ఎట్లా అనిపించింది, ఇంకా నాకు మెంటల్ లేదా. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలకి కోపాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి రైతు ఎలా వేసుకొని వస్తున్నారో ఇక్కడ ట్రాక్టర్ పైన. చాలా వేరే ఊర్ల నుంచి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. నేనుండి అన్నానికి మెంటల్ లేదు కదా అన్న, నువ్వు బాగానే ఉన్నావు అని నేను చెప్పాను. అది నాకు పింఛన్ రాలేదు, సర్లే అన్న అది ఇది అని వదిలిపెట్టా. ఇంకా ఫోన్ నెంబర్ పెట్టాడు, ఇంకా ఫోన్ చేశానని చెప్పుకోవచ్చు. ఇంకా అన్న ఎలక్షన్ టైంలో వీలైతే రా ప్రచారానికి, నేను ఇట్లా మున్సిపల్ కౌన్సిలర్గా నిలబడుతున్నా అని. ఇంకా అడగాల్సి వచ్చింది, ఎవరిని అడగాలనో తెలియదు. వీళ్ళు కొద్దిగా అడుక్క తిన్న ఒక విశ్వాసం ఉంటుంది అన్నట్టుగా వీళ్ళని అడిగాను. అన్న ఇట్లా ఒకవేళ ఎలక్షన్ టైంలో నువ్వు వీలైతే రా, ఇష్టమైతే రా, ఇట్లా నేను ప్రచారానికి వెళ్తా మా ఏరియాలో అని చెప్పాను. ఇక్కడ వచ్చేటప్పుడు కూడా ఇట్లా అయిందని చెప్పుకోవచ్చు. ఇది హైలైట్ అని చెప్పొచ్చు. మా డాడీతో నేను వెళ్ళాలి ఫస్ట్ వేరే ప్రాంతానికి, పొలానికి వెళ్ళి ఆడ ఏదైనా పని చేసుకొని చుట్టూ తిరిగి, ఈరోజు అయితే మా డాడీ రానని చెప్పాడు. కొద్దిగా ఏదో పని ఉన్నట్టుగా ఉంది. ఇక్కడైతే గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ని కూడా చూపిస్తాను నేను. ఇక్కడ మీరు చూస్తున్నారు నా కష్టాలు, ఏం జరిగింది బాగానే మాట్లాడుతున్నావు. ఇక్కడ టాయిలెట్కి వెళ్ళారు, వాష్రూమ్కి వెళ్ళారు, ఇంకా వీడియో స్టార్ట్ చేశానని అలానే మాట్లాడుతున్నాను. ఈడైతే ఈగలు అనేటివి చేతికి ఇలా తిరుగుతున్నాయి నా చుట్టూ. ఉంటాను ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తాను గ్రౌండ్ ఎలా ఉందో, ఆడ ఎంతమంది ఆడుతున్నారు చూడండి. ఇక్కడ గద్వాల్లో ఫిట్నెస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో. ఇక్కడ చాలా వరకు పిల్లలైతే ఎక్కువ మంది వచ్చారని చెప్పుకోవచ్చు. గేమ్స్ ఆడుతున్నారు. ఇంకా పెద్దవాళ్ళు ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్ అని అంటారు. ఇంకా వాళ్ళు వచ్చేసి ఇక్కడ వాకింగ్ జాగింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఆడ ముందర చూస్తే యోగా కూడా చేస్తున్నారు. ఇక్కడ టెంట్ వేసారు. ఆడ పల్లెటూరులో పొలానికి వెళ్తారు, ఇక్కడ ఇట్లా ఫిట్నెస్ అనేది గ్రౌండ్లో పెంచుకుంటారు, ఎక్సర్సైజులు చేస్తారు. ఇక్కడైతే పిల్లలు చూడండి, ఇక్కడ
కబడ్డీ మరియు అక్కడ వాలీబాల్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసినారు. ఇక్కడ క్రికెట్ అయితే ఆడట్లేదు. ఇగో వీడియో తీయడానికి దీనిపైకి ఎక్కానని చెప్పుకోవచ్చు. బాగానే ఎత్తుంది ఇది. ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ కాడ చూడండి, ఇక్కడ పూలతో ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ పూలు, ఇక్కడ చాలామంది వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకుంటా పోతారు. ఇక్కడ కొద్దిగా ఖర్చుతో కూడుకున్న ఫ్లవర్స్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా పెరిగాయి. ఒక ఫోటో దిగితే కొద్దిగా ఇటు చుట్టూ శుభ్రం చేసి ఒక ఫోటో దిగితే చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ.